కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల్లో జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారు. శివాలయంలో 2 కర్రలు నిలువుగా, ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి జ్వాలలు వెలిగిస్తారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుణ్ణి పల్లకీలో అటూ ఇటూ 3 సార్లు ఊరేగిస్తారు. జ్వాలా తోరణం వల్ల నరకప్రాప్తి ఉండదని పెద్దలు చెబుతారు. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి అగ్నితోరణం గుండా లోనికి వెళతారని ప్రతీతి. పాపాత్ములకు వేసే మొదటి శిక్ష అగ్నితోరణం. యమలోకంలోకి అడుగు పెట్టకుండా ఉండాలన్నా, ఈ శిక్షల నుంచి తప్పించుకోవాలన్నా పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక ఉండాలంటారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం అంటే జ్వాలా తోరణం కింది నుంచి 3 సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుందంటారు. జ్వాలా తోరణ దర్శనం వల్ల పాపాలు తొలగిపోయి జీవితంలో కొత్త వెలుగులు ప్రసాదిస్తాయంటారు.